హరి ఓం అమ్మ. హరి ఓం నాన్న. ప్రాణాయామం గురించి ఈరోజు చెప్తారన్నారు కదమ్మా. తప్పకుండా. ప్రాణాయామం చాలా రకాలుగా చేస్తారు నాన్న. అయితే మనము ఇవాళ ఓంకారంతో ప్రాణాయామం నేర్చుకుందాం, సరేనా? సరే అమ్మ. నేను చేస్తాను, ముందు చూడు. ముందు ఊపిరి పీల్చుకుని ఓంకారంతో విడిచిపెట్టే ప్రక్రియ అన్నమాట. దీన్ని ఏమంటారంటే ప్రాణాయామంతో ఓంకారం అంటారు. దీనివల్ల ఇంద్రియ పటుత్వం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్ది. మరి మన పిల్లలకి అంతకన్నా ఏం కావాలా? మన పిల్లలంటే నీతో అన్నాను కాబట్టి నేను పిల్లనే. అయితే పిల్లలకి ప్రధానంగా ఇంద్రియ పటుత్వం, వ్యాధి నిరోధక శక్తి, జ్ఞాపక శక్తి ఇవన్నీ ఈ ప్రాణాయామం వల్ల పెరుగుతాయి. కాబట్టి మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సరే, నన్ను చూడు, తర్వాత నువ్వు చేద్దాం. మనం జ్ఞానముద్ర వేసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ జ్ఞానముద్ర. ఇది ఇలా చూపుడు వేలు, బొటన వేలు. ఇది అగ్నితత్వానికి సంబంధించింది, ఇప్పుడు వేలు వాయుతత్వానికి సంబంధించింది. ఈ రెండు కలిపి జ్ఞానముద్ర అంటారు. ఇది వేసుకుని ఊపిరి పీల్చుకుని నేను చేస్తాను, చూడు నాన్న. ఫస్ట్ అర్థమైందా బంగారు? ఈసారి నువ్వు చెయ్యి. ఊపిరి పీల్చుకో, జ్ఞానముద్ర పెట్టు, స్ట్రైట్ గా కూర్చో. ఇప్పుడు ఊపిరి పీల్చుకో. ఇప్పుడు ఓంకారం చెప్తా, నేను చెప్తాను, ఇద్దరం కలిసి చెప్తాం. ఊపిరి పీల్చుకో మళ్ళీ ఒకసారి. నేను ఊపిరి పీల్చుకో అన్నప్పుడు పీల్చుకో, నేను ఓంకారం చెప్పినప్పుడు నాతో పాటు విడిచిపెట్టి చెప్పాలి, సరేనా? అలా ఎక్కువసేపు ఆపుకోలేవు, మొదటిసారి కదా. నేను ఊపిరి పీల్చుకున్నప్పుడు పీల్చుకోనన్నా, నేను ఓంకారం మొదలెట్టినప్పుడు దాంతో పాటే విడిచిపెడుతూ నువ్వు కూడా నాతో పాటే చెప్పేసాయి, సరేనా? పీల్చుకో. వెరీ గుడ్. మళ్ళీ మళ్ళీ పీల్చుకో. ఇంకొకసారి చేద్దామే. మళ్ళీ ఊపిరి పీల్చుకో, నవ్వుతూ. ఇలా రోజుకి 5 సార్లు ఉదయం చేయడం అలవాటు చేసుకో. తర్వాత నుంచి 2 పూట్ల 10 సార్లు అవుతుంది అప్పుడు కదా. దీనివల్ల మనకి ఎంతో జ్ఞానముద్ర మనం వేసాం కదా. జ్ఞానంతో మనం జీవితంలో ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ధియో యోన ప్రచోదయాత్, బుద్ధిని ప్రచోదనం చేసే శక్తి భగవంతుడు మనకి ఇస్తాడు. ఆ శక్తి ప్రకృతి నుంచి మనం తీసుకునే గొప్ప ప్రాణాయామం మనం ఈరోజు నేర్చుకున్నాం, సరేనా నాన్న? ప్రాణాయామం నేర్పించినందుకు సంతోషం. హరి ఓం. శుభం భూయాత్ నాన్న.